హలో నమస్తే నవభూమి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ అజీత్. ఈనాడు ఈరోజు మిలాదున్ నబీ పర్వదినం. మైనార్టీలు ఈరోజు పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. మొహమ్మద్ ప్రవక్త గారి జన్మదినం ఈరోజు. ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీ సోదరులు ఈ ప్రత్యేకంగా పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మిలాదున్ నబీ పర్వదినానికి సెలవు ప్రకటించింది. ఇక మన వార్తల్లోకి అయితే ఈనాడులో వైమానిక రంగానికి రెక్కలు. తెలంగాణలో విమాన ఇంజన్ల తయారీ సమూహం పూర్తి స్థాయిలో విమానాల రూపకల్పనకు ఊతం. రాష్ట్ర ప్రభుత్వ సన్నాహాలు. ఇప్పటికే 2 పరిశ్రమలు, మరో 6 సంస్థల ఆసక్తి, 5,000 కోట్ల పెట్టుబడులు, 3,000 మందికి ఉపాధి. ఇక మన రాష్ట్రం పెట్టుబడిదారులకు పట్టు తివాచీగా మారింది అనటానికి ఇదే ఉదాహరణ. ఇప్పుడు దాదాపు 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబోతున్నారు. విమానయాన రంగానికి అవసరమయ్యే ఇంజన్లను తయారీని ఇక్కడ చేపట్టబోతున్నారట. అయితే దీనివల్ల 3,000 మందికి ఉపాధి కలిగే అవకాశం ఉంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా శుభవార్త అని మనం చెప్పుకోవాలి. నిరుద్యోగులు చాలామంది ఉద్యోగాల కోసం వేచి ఉన్నారు. ఇలాంటి వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇక హుజూరాబాద్లో దళిత బంధు ఆపండి. రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం. ముఖ్య ఎన్నికల అధికారి లేఖకు స్పందన. ఇక ప్రయోగాత్మకంగా దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేస్తున్నారు. ఇప్పటికే కొంతమందికి ఖాతాల్లో ఈ దళిత బంధుకు సంబంధించిన నగదు బదిలీ జరిగింది. అయితే ఇప్పుడు దీని మీద ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టింది. ఎన్నికల కమిషన్ లేఖను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ఎన్నికల సంఘం దళిత బంధు పథకాన్ని ఆపేసింది. ఎన్నికల కోడ్ తిరిగి ఎత్తివేసేంత వరకు ఈ పథకానికి సంబంధించిన నగదు బదిలీ నిలిపివేయబడుతుంది. దానికి సంబంధించిన వార్త కొందరు దీని మీద ఇప్పటికే విమర్శలు వ్యక్తమయ్యాయి. బీజేపీ ఆపిచ్చింది అని చెప్పేసి తెరాస ఆరోపిస్తుంది. దళిత బంధు అంటే దళితుల నోట్లో మన్ను కొట్టింది అని బీజేపీ ఆరోపణలు చేస్తుంది. ఇప్పుడు ఈ ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఇప్పుడు దళిత బంధు మీదనే ఎక్కువగా విమర్శలు జరుగుతున్నాయి. ఇక డేరా బాబాకు యావజ్జీవం. డేరా బాబాగా సుపరిచితుడైన వివాదాస్పదుడు ఈ డేరా సచ్చా సౌదా అధినేత గుర్మిత్ రామ్ రహీం సింగ్కు మరో 4 యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ చండీగఢ్లోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం తీర్పునిచ్చింది. ఈ గుర్మిత్ బాబా అంటారు నేను, రామ్ రహీం గుర్మిత్ బాబా. ఈ బాబా చాలా వివాదాస్పదంగా మారాడు. ఆయన ఆశ్రమంలో ఎన్నో ఎముకలు, అస్థి పంజరాలు బయటపడ్డాయి. మరి ఎంతమంది అక్కడ కాలగర్భంలో కలిసిపోయారు? దానికి కారణభూతుడు ఈ గుర్మిత్ బాబా. ఎంతోమంది మహిళలను కూడా వంచాడు. ఇలాంటి వ్యక్తితో పాటు మరో 4 యావజ్జీవ కారాగార శిక్షని విధించారు. మన రాష్ట్రంలో కూడా హైదరాబాదు సమీపంలో ఈ బాబాకు భూములు ఉన్నాయి. ఇలాంటి మిగతా రాష్ట్రాల్లో కూడా చాలా చోట్ల ఈ బాబా భూములను కొని అక్కడ ఆశ్రమాలు కట్టించి తన కార్యకలాపాలను విస్తరింపచేయాలనుకున్న తరుణంలోనే ఈ వ్యవహారం బయటకు వచ్చింది. సిబిఐ ఆయన్ని అరెస్ట్ చేసింది. సిబిఐ అధికారుల ఆధీనంలో ఆయన ఉన్నారు. ఇప్పుడు కూడా తీర్పు సిబిఐ కోర్టే ఈ శిక్షని వెలువరించింది. ఇక 10 జలాశయాలకు రెడ్ అలర్ట్. భారీ వర్షాలతో కేరళలో కొనసాగుతున్న ఆందోళనకర పరిస్థితులు. ఉప ఎన్నిక తర్వాత తెరాసలో తిరుగుబాటు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని రేవంత్ రెడ్డి జోస్యం. దళిత సమాజానికి భాజపా ద్రోహం. సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శ. సీఎం వలె దళిత బంధు ఆగింది. ఆయనే ఈసీకి అవకాశం కల్పించారు బండి సంజయ్. మనం ఇందాక చెప్పుకున్నాం. ఏంటి అని అంటే ఇది ఆపేయటం వల్ల ఆపేసింది ఎవరు అని బీజేపీ ఆపేసిందని చెప్పేసి తెరాస ఆరోపిస్తుంది. సీఎంఏ ఈసీకి అవకాశం ఇచ్చారని చెప్పేసి బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. ఈ మధ్య ఇంకా మరో ముఖ్యమైన వార్త ఏంటంటే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో వెలిగిన నాయకుడు ఆలేరు ప్రాంతానికి చెందిన ముతుకుపల్లి నరసింహులు
ఆయన నల్లగొండ జిల్లాలో ఆయన అప్రతిహతంగా ఆయన ఎదిగాడు. ఎన్టీ రామారావు హయాం నుంచి ఆయన మంత్రిగా, ఎమ్మెల్యేగా వివిధ పదవులు నిర్వహించిన దళిత నాయకుడిని ఇప్పుడు కేసీఆర్ దగ్గరికి తెచ్చుకున్నారు. ఆయన తెరాస పార్టీలో చేరిపోయారు. అయితే ఈ సందర్భంగా ఆయనకు దళిత బంధు చైర్మన్ పదవి ఇస్తారని కూడా వినిపిస్తుంది. అయితే ఆయన చేరినప్పుడు జరిగిన సభలో అందరికీ బంధువు అవుతాం, 7 ఏళ్లలో 23 లక్షల కోట్ల సంపద పేదలకు పంచుతాం, నర్సింహులు అనగారిన ప్రజల గొంతుగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు తెరాసలో చేరిన మోత్కుపల్లి. ఇక ఆయన ఏమంటున్నారంటే, తెలంగాణ తెచ్చాక నేను పక్కకు జరుగుదామనుకున్నా, అయితే కొత్త రాష్ట్రం ఎవరి చేతిలో పెడితేనో ఎలా ఉంటుందోనని కొందరు ఆందోళన వ్యక్తం చేయడం నేనే పగ్గాలు చేపట్టా. ఏడ్చేటోడు ఎప్పుడు ఏడుస్తుంటాడని లెక్క చేయకుండా తెలంగాణను ఒక దారిలో పెట్టా, ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది అని కేసీఆర్ ఇది హైలైట్ చేశారు. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత తాను పక్కకు తప్పుకుంది. ఆయన ఒక మాట అన్నారు, ఏంటి అని అంటే, ఒక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక దళితుడికి అధికారాన్ని అప్పగిస్తా, పక్కనే కావల కుక్కలా కూర్చుంటా అని చెప్పేసి కేసీఆర్ అన్నారు. అయితే అలా ఇవ్వటం వల్ల, అలా అంటే దళితుడు కాదు వేరే వాళ్లకు అధికారం ఇస్తే, పగ్గాలు అప్పచెప్పిస్తే రాష్ట్రం ఏమైపోతుందనే బెంగతోటి తానే పగ్గాలు తీసుకున్నారని కేసీఆర్ చెప్తున్నారు. ఇక ఇప్పుడు కూడా తెలంగాణను ఒక దారికి తీసుకొచ్చానని కేసీఆర్ చెప్తున్నారు. దానికి సంబంధించిన వార్త ఉంది. ఇక మహిళల కోసం డ్రైవింగ్ స్కూల్, ఇక రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఇప్పుడు ఒక కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకురాబోతుంది. ఏంటంటే మహిళలకు ప్రత్యేకంగా ఒక డ్రైవింగ్ స్కూల్ని ఏర్పాటు చేయబోతుంది. అయితే దానికి సంబంధించిన వార్తా కథనం ఇక్కడ ఉంది. ఇక ఆస్తులు పంచలేదని ఆటోమేటిక్గా కొట్టేసింది. విలువైన వస్తువులు పత్రాలు తస్కరించిన కోడలు ఛేదించిన సైబర్ క్రైమ్ పోలీసులు. ఇది అసలు టెక్నాలజీ ఏ రకంగా వినియోగించు, వాస్తవానికి టెక్నాలజీ అనేది ప్రయోజనాల కోసం ఉద్దేశించబడింది. కానీ ఇక్కడ ఈ టెక్నాలజీ, ఈ సైబర్ టెక్నాలజీ ఇప్పుడు ఎలాంటి పనులకు అని అంటే, దుష్కార్యాలయాలకు లేదా దొంగతనాలకు లేదా ఒకరిని మోసగించడానికి ఉపయోగపడుతుంది అంటానికి ఇదే ఉదాహరణ. ఒక సొంత కొడుకు తన తండ్రి ఇంటిలోని ఆస్తి పత్రాలను ఈ సైబర్ క్రైమ్ అంటే ఎలాంటి ఆధునాతన పరిజ్ఞానాన్ని ఉపయోగించి తస్కరించాడు. అయితే ఈ కొడుకు హైదరాబాద్లో ఉంటున్నాడు. కొడుకు హైదరాబాద్కు వచ్చిన సమయంలో తండ్రి మొబైల్లో రికార్డింగ్ ఏదైతే ఆటోమేటిక్ రికార్డ్ వాయిస్ చేసే యాప్ని అందులో ఇన్స్టాల్ చేసి దాన్ని గూగుల్ జీమెయిల్కి అటాచ్ చేశాడు. అంటే తండ్రి మాట్లాడిన ప్రతి మాట రికార్డ్ అయ్యి ఈయన మెయిల్లోకి వస్తుంది. ఈ మెయిల్లో ఏం మాట్లాడుకుంటున్నాడు తండ్రి అనేది ఆయన విని ఆ ప్రకారంగా తన ప్రణాళికల్ని చక్కదిద్దుకున్నాడు. తండ్రి హైదరాబాద్కు వస్తున్నాడని తెలియగానే ఆ తాళం ఎక్కడ పెట్టాడు ఏంటి తెలుసుకొని తానే లేదా తన భార్య ఇద్దరు అక్కడికి వెళ్ళి ఈ విలువైన పత్రాలు దాదాపు 25 లక్షల విలువ చేసే పత్రాల్ని, నగదుని తస్కరించారు. అయితే సైబర్ పోలీసులు దీన్ని ఛేదించి అసలైన నిందితుడు కొడుకు లేదా కోడలు ఇద్దరిని పట్టుకున్నారు. దానికి సంబంధించిన వార్త చాలా ఆసక్తికరమైన వార్త ఇది. ఇక ఇవి ఈనాడులోని ముఖ్యమైన వార్తలు. ఇక ఆంధ్రజ్యోతి తీసుకుంటే, ఇక మనం ఇందాక చెప్పుకున్నాం దళిత బంధుకు ఈసీ బ్రేక్, హుజురాబాద్లో పథకాన్ని నిలిపేయాలని ఆదేశం. ఇంకేమున్నాయి, అన్ని కులాలకు చేయుత, ఆలేరు మోత్కుపల్లి నరసింహ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి అనేది జల విద్యుత్ జోష్ ఎన్నాళ్ళు, ప్రాజెక్టులు బోర్డుల పరిధిలోకి వస్తే ఆపేస్తారేమో, ఇప్పుడు దేశమంతటా కరెంటు సంక్షోభం, ఒడ్డున ఉన్న కొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రంలో 3వ వంతు జల విద్యుతే, బోర్డులకు అధికారాలను ఇచ్చిన తెలంగాణ, లెక్క తీరాలకే ప్రాజెక్టులు అప్పగిస్తాం, కృష్ణా బోర్డు ఏపీకి కొమ్ము కాస్తుంది మండిపడుతున్న తెలంగాణ అధికారులు. వాస్తవానికి మన దగ్గర జల విద్యుత్ ప్రాజెక్టులు ఎక్కువగా ఉన్నాయి, 3వ వంతు ఇవే ఉన్నాయి. జల విద్యుత్ ప్రాజెక్టులు ఏదైతే నీటి ఎద్దడి ఏర్పడిందనుకోండి, ఈ ప్రాజెక్టుల్లో నీళ్లు తగ్గిపోయిన సందర్భంలో అప్పుడు జల విద్యుత్ నిలిపివేస్తారు. అయితే ఇప్పుడు సరే వర్షాలు బాగా పడ్డాయి, దానివల్ల రిజర్వాయర్లు కలకలాడుతున్న ఈ సందర్భంగా జల విద్యుత్ ఇప్పుడు నిరాఘాటంగా ఉత్పత్తి జరుగుతుంది. అదే వేసవికాలం వచ్చిందనంటే రిజర్వాయర్లన్నీ వెలవెలమైన సందర్భంలో జల విద్యుత్ సాధ్యం కాదు అని దీని మీద ఈ ప్రాజెక్టులు ఇప్పుడు ఈ బోర్డులకు అధికారాన్ని ఇచ్చిన తెలంగాణ
లెక్క తేలిన తర్వాత ప్రాజెక్టులు అప్పగిస్తామని చెప్పి చెప్తుంది. దీనికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇక షర్మిల ప్రజా ప్రస్థానం రేపే చేవల నుంచి పాదయాత్ర ప్రారంభం. 90 నియోజకవర్గాల్లో 400 రోజుల నడక. ఉదయం 8:30 నుంచి 12:30 గంటల వరకు, సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు భోజన విరామ సమయంలో స్థానికులతో మాట ముచ్చట. సాయంత్రం స్థానిక పార్టీ నేతలతో సమీక్షలు. నేడు ఇడుపులపాయలో వైఎస్కు నివాళి. పాదయాత్ర విజయలక్ష్మి ప్రారంభించే ఛాన్స్ పాదయాత్రను. ఇక షర్మిల ప్రజా ప్రస్థానం రేపటి నుంచి ప్రారంభించబోతున్నారట. దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇక ఈ గంజాయి కిల్లాగా విశాఖ మన్యం. దేశవ్యాప్తంగా భారీగా సరఫరా. 100 గ్రామాల్లో 25,000 ఎకరాల్లో పంట. ఎకరా పంటకు 10 లక్షల ఆదాయం. రైతులకు చెల్లిస్తున్నది 2,000 కోట్లు. రైతులకు చెల్లిస్తున్నదే 2,000 కోట్లు. మార్కెట్ విలువ 10,000 కోట్ల పైనే. తెలంగాణలోని 3 జిల్లాల్లో సాగు. కోవిడ్ తర్వాత పల్లెలకు పాకిన వాడకం. హేయమైన నేరాలకు గంజాయి మత్తు ఆజ్యం. ఇక మనం ఇటీవల కాలంగా చూస్తున్నాం, ముక్కు పచ్చలారని చిన్నారులను సైతం అత్యాచారం చేసి హతమారుస్తున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. వీటన్నిటికీ కారణం మత్తు అనేది నశాలానికి ఎక్కటమే. ఒకవైపు గంజాయి, మరోవైపు హెరాయిన్, క్రొకైన్ ఇలాంటి మాదక ద్రవ్యాలు మన రాష్ట్రంలో విచ్చలవిడిగా రావటమే కారణం. యువత దీనికి ఎక్కువగా ఆకర్షితులై వీటికి బానిసలుగా మారిన తర్వాత వాళ్లకు కన్ను మిన్ను కానక ముక్కు పచ్చలారని పసి పిల్లలను సైతం వారిపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఎన్నో ఘటనలు జరుగుతున్నాయి. మన దిశ ఘటన తర్వాత అలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. అయితే ఇలాంటి ఘటనలు జరుగుతున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం మేలుకుంది. అసలు గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది? గంజాయి ఎక్కడ పెంచుతున్నారు? ఎందుకు పెంచుతున్నారు? రైతులకు విపరీతమైన ఆదాయాన్ని తెచ్చిపెడుతుందట. 1 ఎకరాకు 10 లక్షలు. దాదాపు రైతులకే 2,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందట. అంటే మార్కెట్లో విపణిలో ఈ గంజాయిని అమ్మితే 10,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందట. మరి ఇంత ఆదాయం వస్తున్నప్పుడు దీన్ని ఎందుకు వదులుకుంటారు? ఆదాయం చూసుకుంటున్నారు కానీ దీనివల్ల రాష్ట్రంలో జరుగుతున్న ఏదైతే హింసాత్మక ఘటనలు లేదా దురాఘాతాలు, మోసాలు ఇవన్నీ వీటిని ఈ రైతులు పట్టించుకోవటం లేదు. దీని మీద ఇప్పుడు ప్రభుత్వం దృష్టి సారించింది. ఎక్కడైతే గంజాయిని పండిస్తున్నారో అక్కడ వెళ్ళి దాడులు చేస్తుంది. దాదాపు నిన్న 1,200 కిలోల గంజాయిని అక్కడ తగలబెట్టారు. ఇలాంటి ఘటనలే ఇప్పుడు జరుగుతున్నాయి. దాని మీద ఒక విశిష్టమైన కథనాన్ని ఇచ్చింది. ఇక టీకాను వద్దంటే కరోనా రమ్మనట్లే. అమెరికా, యూకే, రష్యా తదితర ప్రాంతాల్లో మందకొడుగా సాగుతున్న టీకా కార్యక్రమం. 1 దశ వరకే వేగంగా జరిగిన వ్యాక్సినేషన్. టీకా తీసుకోవడానికి చాలామంది విముఖం. ఆ సమయంలోనే డెల్టా వ్యాప్తి, భారీగా కేసులు. మన దేశంలో ఇప్పటికే 98 కోట్ల డోసుల టీకాపై సముఖత. ఏప్రిల్ నుంచి ఈ వేగం 3 రెట్లు పెరిగిన టీకా ఉత్పత్తి. సెప్టెంబర్ నాటికి పతాక స్థాయికి వ్యాక్సినేషన్. అందుకే కేసుల తగ్గుముఖం వైద్యుల నిపుణులు. ఇప్పుడు టీకా వద్దంటే కరోనాని మనం మళ్ళీ ఆహ్వానించినట్టే. వాస్తవానికి ఇప్పుడు కరోనా గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పట్టింది. ముంబై, ఢిల్లీలో తీసుకుంటే 0 మరణాలు వచ్చాయి. ఇక కొద్ది రోజుల్లో ఏపీ, తెలంగాణలలో కూడా 0 మరణాల సంఖ్య రావచ్చు. అదేవిధంగా కేసుల సంఖ్య కూడా 0 వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది చాలా మంచి పరిణామం. ఇలాంటి సందర్భంలో టీకా తీసుకోవాలి, ముఖానికి మాస్కులు ధరించాలి, అదేవిధంగా సామాజిక దూరం పాటించాలి కొన్నాళ్ళు. అప్పుడే కరోనాని మన రాష్ట్రం నుంచి, మన దేశం నుంచి వెళ్ళగొట్టగలుగుతాం. వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీన్ని మరి ఇప్పటికీ పాటించాలి. ఈ జన సమర్థం ఉన్న ప్రాంతాల్లో ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందే. దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇక అయినా లంచం తప్పట్లేదు. ధరణి వచ్చిన ఆగని సబ్ రిజిస్ట్రార్లు, తహసీల్దార్ల దందా. కొర్రీలతో సబ్ రిజిస్ట్రార్లు. విచారణలపై తహసీల్దార్ల జాప్యం. ఎదురు చూసి మధ్యవర్తుల వద్దకు క్రయ విక్రయదారులు. 10,000 నుంచి 1,00,000 వరకు లంచం ఇస్తేనే పని పూర్తయ్యేది. ముడుపులకు కీలకంగా డాక్యుమెంట్ రైటర్లు, అవుట్సోర్సింగ్ సిబ్బంది. ఎస్ఆర్లపై ఫిర్యాదులు వచ్చినా తొక్కిపెడుతున్న ఉన్నతాధికారులు. ఇప్పటికీ యథేచ్ఛగా కొనసాగుతున్న రిజిస్ట్రేషన్ల అక్రమాలను నివారించేందుకే లేదా చెక్ పెట్టేందుకే ధరణి వెబ్సైట్ని రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. అయినప్పటికీ ఈ లంచాలు మాత్రం ఆగటం లేదు. యథావిధి యథా ప్రజా తదా రాజా. మా లంచాలు లేకుండా లోపల పెట్టడానికి లేదు. దాంతో సచ్చినట్లు ఇవి ఎవరైతే రిజిస్ట్రేషన్ల కోసం వెళ్తున్న వారు డబ్బులిచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు.
అలాంటి పరిస్థితి ఉంది. దాని మీద ఒక కథనాన్ని ఇచ్చింది. కాశ్మీర్లో వ్యూహాత్మక దాడులు, అభివృద్ధి కార్యక్రమాలను అందుకోవటమే లక్ష్యం, ప్రభుత్వ ప్రయత్నాలను దెబ్బతీసేందుకు హత్యలు, ఉగ్రవాదాలను ప్రేరేపించేలా ఒక బ్లాక్లో వ్యాఖ్యలు, బ్లాక్ తెరిచిన వ్యక్తిని గుర్తించేందుకు దర్యాప్తు, దాడులకు కారణం తెలుసుకోవాలన్న షా ఆదేశం. ఇక ఈ 370 ఆర్టికల్ వచ్చిన తర్వాత కశ్మీర్లో హింస ఉండదు, కశ్మీర్లో టెర్రరిజం ఉండదు, అన్నీ మనం శాంతియుతమైన వాతావరణాన్ని తీసుకొస్తామని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం చెప్పుకుంటూ వచ్చింది. అదంతా కేవలం ప్రజలను మాయపుచ్చటానికి అనేది ఇప్పుడు అక్కడ జరుగుతున్న దాడును బట్టి తెలుస్తుంది. అక్కడ హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. ఈ హింసాత్మక సంఘటనలు కూడా ఒక్క వర్గాని మీదనే జరుగుతున్నాయన్న ప్రచారం వ్యాప్తిలోకి వచ్చింది. దీనివల్ల ఎక్కువగా అక్కడ మరిన్ని గొడవలు జరిగే అవకాశం ఉంది. అయితే ఈ బ్లాగ్లో వ్యాఖ్యలు చేయటం వల్లనే ఇలాంటి హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఎవరైతే బ్లాగ్ తెరిచారో ఆ బ్లాగ్ తెరిచిన వ్యక్తిని ఇప్పుడు ఆ వ్యక్తి కోసం అన్వేషిస్తున్నారు. దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. పట్టాలపై రైతులు ఉదయం 10 నుంచి 6 గంటల వరకు రైలు రోకో, కేంద్ర మంత్రి అజయ్ని అరెస్ట్ చేయాలని డిమాండ్, ఉత్తరాది రాష్ట్రాల్లో స్తంభించిన రైళ్ల రాకపోకలు, గంటలపై నిరీక్షణ, ప్రయాణికులకు తీవ్ర ఇక్కట్లు, దేశవ్యాప్తంగా 290 రైళ్ల రాకల పోకలకు అంతరాయం, రైల్వే స్టేషన్ల వద్ద భారీ భద్రత ఏర్పాట్లు, అజయ్ని తొలగించకపోతే తీవ్ర నిరసన వ్యక్తం. ఇక ఇది మహేంద్రనాథ్ తిక్కాయ్, ఆయన రాకేష్ తిక్కాయ్ చెప్తున్నారు. ఇదండి ఒక కేంద్ర మంత్రి కుమారుడు ఒక కన్ను మిన్ను గానక రైతుల మీదికి తన వాహనాన్ని నడిపి 4 మృతికి కారణమయ్యాడు. అలాంటి వ్యక్తి తండ్రి ఇంకా కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయన పదవి నుంచి తొలగించాలని రైతులు ఆందోళన చేస్తున్నారు. ఉదయం నుంచి పట్టాల మీద అలాగే కూర్చున్నారు. దీనివల్ల 290 రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దానికి సంబంధించిన వార్తా కథనం. ఇక మరో ప్రధాన తెలుగు దినపత్రిక నమస్తే తెలంగాణ తీసుకుంటే, నమస్తే తెలంగాణలో ఇంకా ప్రధానంగా రైతు బంధుకు మోకాలడ్డు, హుజురాబాద్లో నిలిపివేసిన ఈసీ, బీజేపీ ఈటల ఫిర్యాదులే కారణం, బీజేపీ దళిత వ్యతిరేకి, ప్రభుత్వ పత్రిక కాబట్టి అనుకూల పత్రిక కాబట్టి వాళ్ళకు అనుకూలంగా రాసుకుంటుంది. కానీ నా పానం పైన దళిత బంధు ఆగదని సీఎం అంటున్నారు. అది ఇక హౌసింగ్లో తెలంగాణ జోష్. మనం ఇంతకుముందు చాలా సందర్భాలు చెప్పుకున్నాం. నమస్తే తెలంగాణ ఏది మన రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలమైన వార్తలను ఎక్కువగా ఇస్తుంది. ఇది ఈనాడులో మిగతా పత్రికల్లో కొద్ది చిన్న వార్త ఇస్తే ఇక్కడ మన మెయిన్ పేజీలో వేసుకున్నారు చూడండి. మన ఫస్ట్ పేజీలో హౌసింగ్లో హైదరాబాద్ జోష్, ఖరీదైన రెసిడెన్షియల్ మార్కెట్లలో ముంబై తర్వాత భాగ్యనగరమే, ప్రాపర్టీ టైగర్ తాజా రియల్ ఎస్టేట్ నివేదికల వెల్లడి, ఇళ్ల అమ్మకాల్లో వృద్ధి. ఇది చూడండి. అది ఎందుకు అనంటే మనం చూస్తున్నాం క్రెడాయ్కి సంబంధించిన అధ్యక్షుడు మన మేయర్గా ఉన్నాడు, ఫిర్జాది కూడా మేయర్గా ఉన్నాడు ఆయన. అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యేలు, చాలామంది ఎంపీలు, వీళ్ళందరూ చాలామంది తెరాసాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అందువల్ల కావచ్చేమో తెలియదు. కానీ నమస్తే తెలంగాణలో ఎక్కువగా అగ్రపీఠం ఈ రియల్ ఎస్టేట్ వార్తలకే ఇస్తున్నట్టు మనం గత కొద్ది రోజులు చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు కూడా అదే ఉంది. ఈ హౌసింగ్లో అంటే ఖరీదైన రెసిడెన్షియల్ అమ్మకాలన్నీ దానికి హైదరాబాద్లోనే ఎక్కువగా అమ్ముడుపోతున్నాయట. వాస్తవానికి ఇప్పుడు ఇళ్ల నిర్మాణం కూడా మందగించింది. కారణం ఏంటంటే కోవిడ్ సందర్భంగా అన్ని నిర్మాణ సంబంధించిన రేట్లన్నీ పెరిగిపోయాయి. ఈ సమయంలో ఇంత రేట్లు పెట్టి ఎవరు కొనుగోలు చేసేవాళ్ళు ముందుకు రావటం లేదు. ఇళ్ల నిర్మాణం చేపట్టే వాళ్ళు కూడా రావటం లేదు. సిమెంట్ బస్తా కనీసం 400 రూపాయలు లేని సిమెంట్ బస్తా దొరకట్లేదు. 3000, 3500 వరకు ఇసుక. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త ఇళ్ల నిర్మాణం జరగటం చాలా దుర్లభం అనుకున్న సందర్భంలో ఇలాంటి వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఇది చదివిన తర్వాత నిర్మాణ రంగం ఇంకా చాలా తేజవంతంగా వెలుగుతుంది అని చెప్పేసి ఈ రియాల్టర్లందరూ పరుగు తీయడానికి ఉపయోగపడుతుంది. ఎంతమంది షేర్ మార్కెట్లో కూడా ఇలాంటివి జరిగేది. కొన్ని పత్రికలు షేర్ మార్కెట్, షేర్ క్యాపిటల్ లాంటి పత్రికలు వచ్చాయి. పత్రికలు ఏంటంటే షేర్కు సంబంధించిన ఈ ఫలానా షేరు ఈ వారం విపరీతంగా పెరుగుతుంది అని అంటే జనమంతా పోయి ఆ షేర్లను కొనేవాళ్ళు. అప్పుడేమయ్యేది, ఆటోమేటిక్గా వాటి విలువ పెరిగేది. ఏదైతే దివాలా తీసిన కంపెనీల షేర్లను కూడా ఇదే రకంగా అమ్ముకునేవాళ్ళు. ఇప్పుడు కూడా అలాంటి వాతావరణమే కనిపిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఇక రాష్ట్ర పండుగ వాల్మీకి జయంతి, కోవిడ్ నిబంధనల మధ్య ఆశ్వీజ పౌర్ణమిన వేడుకలు, కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు. ఇక 1000 గొంతుకులై గర్జించాలి, ఏమి చేయడం వల్లే ఎగిరెగిరి పడుతుంటే అన్నీ చేసిన మనం ఎందుకు నోరు మూసుకోవాలి, పార్టీల వల్లే మనకు పదవులు, ప్రభుత్వం సుశిక్షితులైన సైనికులుగా ఎదురించాలి, ప్లీనరీ విజయ గర్జనను సక్సెస్ చేయాలి, వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పిలుపు. ఇక సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయి, దాని మీద కేటీఆర్
ఎమ్మెల్యేలని, ఎంపీలని, లేకపోతే కార్యవర్గ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. దానికి సంబంధించిన వార్త ఉంది. ఇక మొత్తం ఓట్లు మేమే కొంటాం, రైతుల ఊరు ఆందోళన చెందవద్దు, 6545 కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు, ఆరబోసి తీసుకురావాలని సూచన, ధాన్యం కొనుగోళ్లపై కేసీఆర్ సమీక్ష. ఇక ఇది దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. మనం ప్రధాన దినపత్రిక సాక్షి తీసుకుంటే ఇక ఈరోజు యాదాద్రికి వెళ్తున్నారు సీఎం, దానికి సంబంధించిన వార్త ఉంది. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణ. ఇక వ్యూహం ఖరారు చేయనున్న ప్రభుత్వం, రేపు పోలీస్ ఎక్సైజ్ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష, జిల్లాలో పరిస్థితులు తీసుకురావాలంటున్న చర్యలపై నివేదికలు తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశం, 28 పోడు భూముల సమస్యలపై కలెక్టర్లతో సమావేశం. ఇక ఇది ఉంటే ఒక ప్రత్యేకంగా వార్త ఏంటంటే, ఈశాన్యానికి లాంగ్ మార్చ్, కేడర్ను కాపాడుకునేందుకు మావోయిస్టుల వ్యూహం, పశ్చిమ బెంగాల్ మీదుగా నాగాలాండ్కు వెళ్లేందుకు నిర్ణయం, ఛత్తీస్గఢ్ యోబీ కార్యకలాపాల తాత్కాలిక బ్రేక్, బేస్ క్యాంపులతో అష్టదిగ్బంధనం చేసిన పోలీసులు. ఇప్పుడు వాస్తవానికి టెక్నాలజీ పెరిగింది, అదేవిధంగా అడవుల్లో నరికివేత ఇత్యాది కారణాల వల్ల మావోయిస్టులు వాళ్ళ కార్యకలాపాలు తగ్గుముఖం పెట్టాయని చెప్పాలి. దట్టమైన అడవులున్న ప్రాంతంలోనే వాళ్ళు తమ కార్యకలాపాలను వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ క్షణంలో ఒక అగ్రనేతలను కోల్పోవటం, ఆర్కే లాంటి అగ్రనేతలను కోల్పోవటం కూడా ఆ పార్టీకి తీరని దెబ్బ. ఇదే సందర్భంగా ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఈ మావోయిస్టు ఉనికి లేని ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడి నుంచి తమ కార్యకలాపాలని ప్రారంభించాలని చెప్పేసి అనుకుంటున్నట్టుగా, అంటే ఇక్కడి నుంచి నాగాలాండ్, ఈశాన్య ప్రాంతం అంటే నాగాలాండ్ వరకు అక్కడికి లాంగ్ మార్చ్ చేయాలని చెప్పేసి ఒక సాక్షిలో ఒక వార్తా కథనం ఉంది. ఇక నవభూమి తెలుగు దినపత్రికను మనం తీసుకుంటే, నవభూమిలో ప్రధానంగా ఒకటే ఒక వార్తని మనం చెప్పుకోవచ్చు. ఏంటి అని అంటే, విపక్షాలకు చెక్, జగన్ సంబంధించిన వార్త. ఆయన నిన్న విజయవాడలో ఉండే శ్రీదత్త గణపతి స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఆయన కూడా ఏమన్నారు, అన్ని కులాలను, మతాలను ఏ భేదభావం లేకుండా చూసే ప్రభుత్వం ఇది అని చెప్పేసి ఆయన కితాబ్ ఇచ్చారు. జగన్ని కూడా ఆయన ఈ ఏదైతే కుల మతాలకు అతీతంగా రాజ్యపాలన, మన రాష్ట్ర పాలన చేస్తున్నారని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఇలా చేయటం వల్ల జగన్కు వచ్చే మైలేజ్ ఏంటి అని అంటే, విపక్షాలు ఇటీవల కాలంలో జగన్ను హిందూ వ్యతిరేకంగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నాయి. అంటే రాష్ట్రంలో జరిగిన కొన్ని సంఘటనల దృష్టిలో పెట్టుకుని అయినా సరే, జగను హిందూ మతానికి వ్యతిరేకి, అలాంటప్పుడు వచ్చే ఎన్నికల్లో జగన్కు వ్యతిరేకంగా ఓటు చేయాలనే భావాన్ని ఈ విపక్షాలు వ్యక్తం చేస్తున్నాయట. అయితే తాను హిందూ వ్యతిరేకని కాను, హిందూ వర్గానికి నేను అనుకూలమే అన్న ప్రయత్నాలను చేస్తున్నట్లు జగన్ మనకు కనిపిస్తుంది. దానిలోని భాగంగానే ఆయన ఈ విజయవాడలోని ఆశ్రమంలో వెళ్ళి కలిసినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇవి ఈనాటి ముఖ్యమైన వార్తలు, వీటికి సంబంధించిన విశేషాలు మనం చూసాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.